సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యోగి వేమన గారు తెలుగు సాహిత్యంలో సృష్టించినటువంటి రంగమంటూ ఏది లేదు. ఏ రంగంలో తీసుకున్నా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ముద్ర కనిపిస్తుంది. ఆట వెలది పద్యాలను ఈటెలుగా మలిచి సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును, అసమానత్వాన్ని, అన్యాయాన్ని కడిగి పారేసినటువంటి గొప్ప వైచారికుడు యోగి వేమన గారు. అలాంటి యోగి వేమన గారి గురించి అందరూ తమ యొక్క వేషధారణ గురించి చెప్తుంటారు. ఆయన గోచిపాత కూడా లేదని, ఆ గోచిపాత మీద అద్భుతమైనటువంటి పద్యం చెప్పినటువంటి జాషువా గారి మాట ఒకటి గుర్తొస్తుంది. అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి, సకల సామ్రాజ్య సుఖభోగంబులను సకల సామ్రాజ్య భోగ పిశాచమును గోచిపాతకు బలి ఇచ్చిన గనుడు, విసిగి వేసారి తిరిగి వీధుల్లో యాసువుగా కూసినటువంటి కొన్ని కోతలే లోక ప్రసిద్ధమైనటువంటి నీతులై ఇప్పటికీ ఒప్పారుచుండు. కాబట్టి శ్రీశ్రీ లాంటి మహాకవులు సైతము ప్రాచీన యుగములో తిక్కన, మధ్యయుగములో యోగి వేమన, ఆధునిక యుగంలో అనేక ఆధునిక అడుగుజాడలకు గురుజాడ అప్పారావు గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మధ్యయుగములో వేమనకు మించిన వాడు లేడు అని శ్రీశ్రీ అంతటి గొప్ప మహాకవే సెలవిచ్చారు. అలాంటి యోగి వేమన గారి యొక్క గొప్పతనాన్ని గురించి మొట్టమొదటి ప్రజాకవి రకరకాలటువంటి రంగులు పురవచ్చు, కానీ ఈ రంగులేవి నిలబడవు. ఆయన చెప్పని పద్యమే లేదు. కాబట్టి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఇలాంటి సభను ఏర్పాటు చేసుకున్నటువంటి మనమందరూ కూడా అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అజరామరమైనటువంటి కీర్తినిచ్చినటువంటి వాడు వేమన. మన శ్రీశ్రీ గారే చెప్పారు, ముగ్గురు కవిత్రయము ఆయన దృష్టిలో. ప్రాచీన యుగంలో వచ్చేసి తిక్కన, మధ్య యుగంలో వచ్చేసి వేమన అని చెప్పారు, ఆధునిక యుగంలో గురుజాడ గారు. ఇది మామూలుగా 1806 వరకు ఎవరికి తెలియదు సాహిత్యం, ఈ వాంగ్మయం గురించి. సిపి బ్రౌన్ గారు దాన్ని వెలికి తీశారు. తర్వాత దాన్ని లాటిన్ లోకి, స్పానిష్ భాషలోకి విశ్వవ్యాపితం చేశారు. మన సాహిత్య అకాడమీ వాళ్ళు, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వేమన సాహిత్యాన్ని అంతా కూడా, వేమనకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర, ఆయన రచనలకు సంబంధించి ఒక పుస్తకాన్ని 14 భాషల్లోకి అనువాదం చేశారు. 2 భాషలు అన్నింటిలో కూడా ఈరోజు వేమన గురించి తెలుసు. వేమన విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ప్రజాకవి. ఆయన స్పృశించని రంగము, ఆయన స్పృశించనేటువంటి విషయమే లేదు. జీవితానికి సంబంధించినటువంటి 360 డిగ్రీల మొత్తం గోళాన్ని ఆయన సృష్టించారు. అరుదైనటువంటి తాత్వికత కలిగినటువంటి వాడు. తర్వాత మన సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా, బాలు చెప్పినట్టుగా ఆట వెలుతుల్లో రాశాడు. ఒక పెద్ద సులభమైనటువంటి రీతి, పామరుడికి అర్థమవుతుంది, మేధావికి అర్థమవుతుంది, తాత్వికుడికి అర్థమవుతుంది. అతీతంగా బతకాలి సమాజం అనే దాని మీద చెప్తారన్నమాట. బస్సుల వన్య వేరు, పాలెల్ల ఒక్కటే, పుష్ప జాతి వేరు, పూజ ఒక్కటే, దర్శనంబులారు, దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. పుష్పాలు ఎక్కడెక్కడో ఉంటాయి, అనేక రంగుల్లో ఉంటాయి. వాటిని రంగుల్ని బట్టి మనం వేరు చేయలేము, ఎందుకంటే దాని జీవభాష వచ్చేసి పరిమళం. అవి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆయన అత్తరు తయారు చేస్తారు, భగవంతుడి దగ్గర వేస్తారు, అన్ని చేస్తారు. తాతాత్మ్యంలోకి తీసుకుపోయే తుది రూపము ఒకటే, పరిమళం ఒకటే. అట్లాగే మతాలు ఎన్నో ఉంటాయి, దేవతల విగ్రహాలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుడు ఒక్కడే. దైవత్వం అనేది అత్యద్భుతమైనటువంటి ఒక దివ్య కోణం అనమాట. దాని గురించి ఆయన చెప్తారు. ఇంకోటి దీంట్లో విశ్వద అంటే మామూలుగా సృష్టించిన వాడా, అభిరామ ఇష్టమైన వాడు నేను, వినురవేమ అని ఒక తర్కం చెప్తారు. రెండవది ఏం చెప్తారంటే విశ్వద అనేది వాళ్ళ వదిన గారి పేరట, అభిరామ అనేది ఆయన స్నేహితుడి పేరు. వారికి ఆయన సంభాషణ ద్వారా చెప్తున్నట్టుగా ఈ పద్యాల్ని చెప్పుకుంటూ వస్తారు. ఇది ఒక తర్కం ఉందన్నమాట. దీంట్లో తరువు తరువున పుట్టు తరువున అనలంబు, తరువు తరువ పుట్టు గది హితము, తలుప తలుప పుట్టు తనువున తత్వము, విశ్వదాభిరామ వినురవేమ. చెట్టు చెట్టును ఢీకున్నా, కొమ్మ కొమ్మను ఢీకున్నా అగ్గి పుట్టున అనలంబు. అట్లాగే తరువ తరువ పుట్టు దదిని హితము, పాలు చిరికే కొద్దీ మీగడ బయట వచ్చి దాని ద్వారా వెన్న వస్తుంది, దాని ద్వారా నెయ్యి. ఇది ఎట్లయితే వస్తాయో తలుప తలుప అంటే ఆలోచించి ఆలోచించి ఘర్షణ పడి జీవిత మదనం చెంది
దాంట్లో నుంచి వచ్చే తాత్వికత అనేది ఉంది, అది మనిషిని ఒక మృదు స్వభావిగా మానవతావాదిగా మారుస్తాయి అని చెప్తాడు ఆయన. ఇంకోటి, అంత గొప్పగా వేదాంతం యొక్క ఔన్నత్యాన్ని అనుభవించిన వ్యక్తి ఒక స్టేజ్లో వచ్చేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా ఆయన మానవత్వం గురించే మాట్లాడాడు. శత్రువుల గురించి కూడా మానవతా ధర్మాన్ని విస్మరించరాదు అని చెప్పేసి ఒక పద్యం రాశారు. సంపదగిన ఎట్టి శత్రువును తన చేత చిక్కినేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మునటే మేలు విశుధాభిరామ వినురమే. సంపదగినటువంటి అతి క్రూరమైన శత్రువు కూడా దగ్గరికి వస్తే పో అని చెప్పేసి వదిలేయాలంట. అదే మేలు, అది మనకు హాయిని ఇస్తుంది, వాడికి మేలు చేస్తుంది అని చెప్పేసి ఒక మానవ ధర్మం గురించి చెప్తారు ఆయన. ఆయన స్పృశించని ఇదే లేదు. దొంగ బాబాల గురించి, విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ గురించి, విగ్రహారాధన గురించి అన్నింటినీ కూడా ఆయన స్పృశించారు, ఆయన రచించారు. ఆయన కాలం తర్వాత కూడా ఉండదగినటువంటి వాడు, అజరామరుడు, ఆయన అనంత కీర్తివంతుడు, విశ్వకవి. ఆయన నిజమైన అక్షర రూపం దాల్చినటువంటి మహాకవి. ఆయన చేతనత్వం అనేది మన తర్వాత కూడా ఉంటుంది, శతాబ్దాల కొద్ది ముందుకు పోతుంది. కులాలకు అతీతంగా, మతానికి అతీతంగా, భాషలకు అతీతంగా అన్ని భాషల్లో ఉన్నారు ఆయన గురించి చాలా ప్రపంచానికి మనం బాగా తెచ్చిన పుస్తకం లాగా అయిపోయింది. తెలుగు భాష గురించి ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేసినప్పుడు మన యొక్క ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, మన వస్త్రధారణ ఎట్లా ఉంటుంది అనే దాంట్లో తీసుకున్నప్పుడు వేమన పద్యాలని ఉటంకించారంట. ఫ్రెంచ్ ద్వారా అది ఇంగ్లీష్ లోకి పోయింది. సిపి బ్రౌన్ గారు కూడా దాన్ని బహువ్యాపితం చేశారనమాట. మనందరి కూడా ఆరాధ్య దైవుడు. ఎందుకంటే వేమన గారి విషయం తెలియనటువంటి భారతీయుడు ఎవరు ఉండడు. ఎస్పెషలీ మన ఉమ్మడి రాష్ట్రాల్లో వేమన గారు ప్రఖ్యాతి చెందినటువంటి సహజ కవి. అతను చెప్పినటువంటి పద్యాల్లో ఉన్నటువంటి అర్థాలని, ఒక్కొక్క పద్యాన్ని మనం ఆవలించుకుంటూ పోతే దాంట్లో ఎంతో నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి. దాన్ని మనం పాటిస్తే సమాజంలో మనము ఒక గొప్ప వ్యక్తిగా మనం కూడా వెదిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ గత సంవత్సరం నుంచి ఈ యొక్క యోగ వేమన జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలనేసి గత సంవత్సరం నిర్ణయించారు. దాని ప్రకారమే ఈ రోజు కూడా మన కలెక్టరేట్ లో కూడా ఈ ప్రోగ్రాము జరుగుతోంది. మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మనం ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము 10-15 మంది ఇక్కడ హాజరైనాము. ఈ వర్షం వల్ల, అకాల వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా, లేకుంటే ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించడానికి చేయూతగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే మీకు రావడం జరిగింది. మనం ఈ వర్షాభావం వల్ల కొద్దిగా ఈ కార్యక్రమాన్ని చూపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కార్యనిర్వాహాధికారి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి ప్రభుత్వం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము ఆయనకి నివాళులు అర్పిస్తూ జై యోగి వేమారెడ్డి గారు, జై వేమారెడ్డి గారు అమర్ రహే.